మరిపడి మండలంలోని గుండెపూడి బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన లాకవతి రవికుమార్ పోటీలో నిలిచారు. లాకవతి రవికుమార్ బ్యాట్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. పోటీలో నిలిచి సర్పంచ్ స్థానాన్ని కైవసం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే రెడ్డి నాయక్ అండదండలతో గెలుస్తామని ప్రతినబూనారు. తనను గెలిపిస్తే రాష్ట్రంలోని ఆదర్శవంత తండగా తీర్చిదిద్దుతామని శబ్దం పూనారు. మాజీ సర్పంచ్ నూకల కిషన్ రెడ్డి, బోడపట్ల సుధాకర్, కళింగారెడ్డి, పులుసు చిరంజీవి, నరేష్ల దీవెనతో గ్రామ పంచాయతీ మొత్తం అభివృద్ధి బాటలు నడిపిస్తామని వాగ్దానం చేశారు. అంతేకాకుండా వాటర్ ప్లాంట్లు కూడా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. సీసీ రోడ్డు, సైడ్ డ్రైనేజీలు, వీధి దీపాల ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి అంటూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ గ్రామం తరఫున బీఆర్ఎస్ పార్టీ తరఫున సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నా పేరు లాకవతి రవికుమార్. నేను గుండెపూడి సర్పంచ్ గెలిస్తే, నన్ను బీఆర్ఎస్ పార్టీ తరఫున సర్పంచ్ గెలిపిస్తే ఈ ఊరికి డ్రైనేజీ, సీసీ రోడ్లు, తర్వాత వీధి లైట్లు, సోలార్ లైట్లు, తర్వాత ఈ ఊరిని అభివృద్ధి పదంలో నడిపిస్తానని ప్రభుత్వ పథకాలైనా కేంద్ర ప్రభుత్వ పథకాలైనా తీసుకొచ్చి ఊరిని ప్రతి ఒక్కరికి, పేదవారికి పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేసి చూపిస్తానని కోరుకుంటున్నాను. నా గుర్తు బ్యాట్ గుర్తు. అందరూ గుండెపూడి గ్రామ ప్రజలు ఈ బ్యాట్ గుర్తుపై ఓటేసి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. ఊర్లో అయినటువంటి సీసీ రోడ్లు కానివ్వండి, డ్రైనేజీలు కానివ్వండి, ఏది కూడా మేము ఒక 80% వరకు కంప్లీట్ చేసినాము. చెరువులకు నీళ్లు కానివ్వండి, పల్లె ప్రకృతి వనం కానివ్వండి, శ్మశాన వాటిక కానివ్వండి, క్రీడా ప్రాంగణం కానివ్వండి, డంపింగ్ యార్డ్ కానివ్వండి, ఇవన్నీ కూడా మేము మంచిగా, నర్సరీ కానివ్వండి, అన్నీ కూడా మేము మంచిగా కంప్లీట్ చేసినాము. మన ఊరికి రెండు దిక్కులా ఉన్న నీళ్ళు జనాలకు పోనీకి ఇబ్బంది అవుతుండేది. నీళ్ళు వచ్చినప్పుడు, వర్షాలు కింద పడ్డప్పుడు కల్వర్ట్స్ ప్రాబ్లం ఉంటే ఆ కల్వర్ట్స్ కూడా మేము కంప్లీట్ చేసినాము గత ప్రభుత్వం ఉన్నప్పుడు. కాబట్టి మీరు ఇప్పుడు మా అభ్యర్థి, మేము బలపరుస్తున్నట్టే అభ్యర్థి లాకవతి రవికుమార్ని, గుర్తు బ్యాట్ గుర్తు, ఆయనని అత్యధిక మెజార్టీతో గెలిపించి మళ్ళీ మన గ్రామాన్ని మళ్ళీ అదే విధంగా ఇంకా కొద్దిగా ఎక్కువ పనులు చేసి అందరి మెప్తం తీసుకుంటాడని నా యొక్క అభివృద్ధి పదంలో నడిపిస్తాడని నా యొక్క కోరిక. అట్లా చేస్తాం కూడా మేము. అది మీ అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. మీరు ఎవరు ఏం చేస్తారు అనేది మీరు గ్రహించి మీరు ఓటేయండి. ఎవరు చేసినారు, ఎవరు చేస్తారు అనేది ఒకటి మాత్రం మీరు ప్రజలందరూ కూడా గ్రహించి మీరు చేయండి. చేస్తే మీకు తర్వాత మేము ఏం చేస్తామనేది మీరు చూపిస్తాము. మేము రేపు ఊళ్ళకు బస్సు సౌకర్యం లేదు. ఈ బస్సు సౌకర్యం కూడా మేము త్వరలో ప్రభుత్వం ఏదైనా ఉండని అంటే మాకు సంబంధం లేదు. పోయి మేము కలిసి వాళ్ళని మెప్పించి అది కూడా మేము తీసుకొని వస్తాము. మాకు నీళ్ళ సమస్య ఆల్మోస్ట్ అన్ని సమస్యలు తీరినాయి. చిన్న దిస్ ఇస్ యాంకర్ రవి. హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ ఆటోపంచ్ రాంప్రసాద్. హాయ్, ఇట్స్ మీ మాధవీలత. హలో అండి, నేను మీ సుడిగాలి సుధీర్. హాయ్ హలో, నేను జబర్దస్త్ శ్రీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ.